హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలుసుకొని తర్వాత భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం పైన మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ రాష్ట్రపతి ఎన్నిక విధానం. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి 54 ఆర్టికల్ 55 ఆర్టికల్ అనేవి వివరిస్తున్నాయి. 55 ఆర్టికల్ అనేవి రాష్ట్రపతి యొక్క ఎన్నికలు మరియు ఎన్నిక విధానం గురించి తెలియజేస్తున్నాయి. 54 ఆర్టికల్ భారత రాష్ట్రపతి కొన్ని నియమిత నియమాల ద్వారా ఎన్నికవుతారు. నిర్దిష్ట కాలానికి ఎన్నికవుతారు. నియమాల పద్ధతిలో అంటే కొన్ని నియమిత నియమాల పద్ధతిలో ఎన్నికవుతారు అని చెప్పేసి చెప్తుంది. మరియు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక్కడ నియమిత పద్ధతిలో నిర్దిష్ట కాలానికి ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికవుతారు లేదా ఎన్నుకోబడతారు అని చెప్పేసి ఉంటుంది. ఎన్నికవుతారు లేదా ఎన్నుకోబడతారు. ఓకేనా? నియమిత పద్ధతిలో అంటే మనకు 1952లో పార్లమెంటు రాష్ట్రపతి ఎన్నికల చట్టం చేసింది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టమును చేసింది. ఈ చట్టం ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతాయి. 1974లో రాష్ట్రపతి ఎన్నికల నియమావళి అని చెప్పేసి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నియమావళిని రూపొందించడం జరిగింది. ఓకే. 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం పార్లమెంట్ చేసింది. పార్లమెంట్ చేసిన ఈ చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. మరియు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమావళి 1974లో రూపొందించారు. దీని ప్రకారం ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నిర్దిష్ట కాలానికి అని అన్నాం కదా. నిర్దిష్ట కాలానికి అంటే 5 సంవత్సరాల కాలానికి గాను లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పాం కదా. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి సభ్యులు ఉన్నటువంటి దాన్ని మనం ఎలక్టోరల్ కాలేజ్ అంటున్నాం. దీన్ని ఎన్నిక ఘనము అని కూడా అంటాం, లేదా నియోజక ఘనము అని కూడా అంటాం. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎవరు? మరి రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎవరు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి సభ్యుల ఘనం ఏంటిది అంటే పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అంటే ఎంపీలు. రెండవది రాష్ట్రాల శాసనసభ సభ్యులు. అనగా ఎమ్మెల్యేస్. కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు.
సో కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేస్. సో వీరు రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు. వీరిని మనం రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీగా పేర్కొంటాం. చూడండి, ఓకే. సో ఇక్కడ పార్లమెంటు సభ్యులలో నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి, నామినేటెడ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. అంటే వాళ్ళు రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు కాదు. ఓకేనా. తర్వాత ఈ కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులకు రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో అవకాశం ఉండేది కాదు. మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు, మన భారత మౌలిక రాజ్యాంగంలో కేవలం పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులకు మాత్రమే అవకాశం ఉండేది. కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులకు అవకాశం ఉండేది కాదు. కానీ 1992 సంవత్సరంలో 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 70వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో వీరికి కూడా అవకాశం కల్పించారు. అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులకు కూడా కల్పించారు, ఓటు వేసే అవకాశం. ఇది ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది అంటే 1995 సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చింది. ఓకే. సో మొదటిసారిగా కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులైన ఎమ్మెల్యేలు 1997లో 1997లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. 52, 57, 67, 52, 57, 62, 67, 69, 52, 57, 62, 67, 69, 74, 77, 82, 87, 92, 97. అంటే ఇది ఎన్నవ రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు అని ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇవన్నీ మీకు రాశాను. అంటే 11వ రాష్ట్రపతి ఎన్నికలు అనుకుంటా. ఒక్కసారి చూడండి. ఎస్, 11వ రాష్ట్రపతి ఎన్నికలలో అంటే 1997లో మొదటిసారిగా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యత్వం పొంది వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి వాడు ఎగ్జామ్లో ఎన్నవ రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటిసారిగా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం దక్కింది అని అంటే 11వ రాష్ట్రపతి ఎన్నికల్లో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు వీళ్ళు. ఓకేనా. సో రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు. అంటే రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యత్వం లేని వాళ్ళు ఎవరు అంటే శాసన మండలి సభ్యులకు అవకాశం లేదు. శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీలు. ఎందుకు ఇవ్వలేదు అంటే శాసన మండలి అనేది తప్పనిసరి కాదు. అందుకనే కొన్ని రాష్ట్రాలు మాత్రమే శాసన మండలిలు కలిగి ఉన్నాయి. సో కాబట్టి మనకు రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో శాసన మండలి సభ్యులు కాదు. శాసన మండలి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం లేదు. తర్వాత పార్లమెంటు నామినేటెడ్ ఎంపీలు. పార్లమెంటు నామినేటెడ్ ఎంపీలు సో నామినేటెడ్ ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు ఓటు అవకాశం కల్పించలేదు అని అంటే సో భారత రాష్ట్రపతి భారత గణతంత్ర వ్యవస్థకు ప్రతీక. భారత గణతంత్ర వ్యవస్థ అంటే భారత ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడేటువంటి దాన్ని మనం గణతంత్ర వ్యవస్థ అంటాం. కాబట్టి భారత రాష్ట్రపతిని, భారత గణతంత్ర వ్యవస్థకు ప్రతీక అయిన భారత రాష్ట్రపతిని ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలి తప్ప, అంటే ప్రజల చేత ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నికైన సభ్యులకు మాత్రమే రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఉండాలి, కానీ నామినేటెడ్ సభ్యులకు అవకాశము ఉండకూడదు. అందుకనే ఇక్కడ నామినేటెడ్ ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు. అర్థమవుతుందండి.
భారత రాష్ట్రపతి భారత గణతంత్ర వ్యవస్థకు ప్రతీక. గణతంత్ర వ్యవస్థ అంటే ఏమిటి? ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక దేశాధినేత ఎన్నుకోబడితే దాన్ని మనం గణతంత్ర రాజ్యము అంటాం. అందుకని ఇక్కడ భారత గణతంత్ర ప్రతీక అయిన రాష్ట్రపతిని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎన్నుకోవాలి తప్ప నామినేటెడ్ సభ్యులు ఎన్నుకోవడానికి వీలు లేదు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు నామినేటెడ్ ఎంపీలకు అవకాశం లేదు. గతంలో మనకు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఈ శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను గవర్నర్ నామినేట్ చేయడం, లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ రాష్ట్రపతి నామినేట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చేసే అవకాశం లేదు. అలానే జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఇద్దరు మహిళలను ఆ గవర్నర్ నామినేట్ చేసేవాడు. సో వాళ్ళకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత రాష్ట్రపతి ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రత్యక్ష ప్రతినిధులు లేదా పరోక్ష ప్రతినిధుల ద్వారానే ఎన్నికవ్వాలి, కానీ నామినేటెడ్ సభ్యుల ద్వారా కాదు. నామినేటెడ్ సభ్యుల ద్వారా ఎన్నిక కాకూడదు. అందుకనే నామినేటెడ్ సభ్యులకు అవకాశం కల్పించలేదు. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది రాష్ట్రపతి ఎన్నికలు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మరి రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడానికి ఒక రిటర్నింగ్ అధికారికి బాధ్యతలు ఇస్తారు. మరి రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎవరు? రాష్ట్రపతి ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారిగా ఎవరు ఉంటారు అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ లేదా లోక్సభ సెక్రటరీ జనరల్. లోక్సభ సెక్రటరీ జనరల్. ఓకేనా? సో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ రాష్ట్రపతి ఎన్నికలకు ఒక రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు ఒకరు. ఎవరు పనిచేస్తారు అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ లేదా లోక్సభ సెక్రటరీ జనరల్. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అంటే ఇక్కడ ఈ ఎన్నిక పద్ధతిని నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకవోటు బదిలీ పద్ధతి అంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకవోటు బదిలీ పద్ధతి అంటారు. ఓకే. సో దీన్ని మనము ఇంగ్లీష్లో ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ మెథడ్ అని అంటారు. ఓకే. సో భారత రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ఏమంటాం? నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకవోటు బదిలీ పద్ధతి అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ మెథడ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ మెథడ్ను మనము ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించాం. అంటే ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం మనం నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకవోటు బదిలీ పద్ధతి.
ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించుకుందాం. ఈ పద్ధతిలోని ముఖ్య అంశాలు ఏమిటి చూడండి. ఈ పద్ధతిలోని ముఖ్య అంశాలు ఏమిటి? ఫస్ట్ వన్, నైష్పత్తిక పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. రెండవది ప్రాధాన్యత ఓటు. ప్రాధాన్యత ఓటు. మూడవది కోటా ఓట్లు. నాలుగవది ఏక ఓటు లేదా ఒక ఓటు బదిలీ. ఒక ఓటు బదిలీ పద్ధతి. సో ఇవి ప్రధానంగా 4 అంశాలు భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో. ఫస్ట్ వన్, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఎన్నికలు ఉండాలి. కాబట్టి రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి సభ్యులు ప్రజాప్రతినిధులు. ఆ ఎన్నుకునేటువంటి సభ్యులు ప్రజల యొక్క నిష్పత్తి ఆధారంగా ఓటు విలువను కలిగి ఉంటారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులకు మాత్రమే కాకుండా శాసనసభ సభ్యులకు కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రపతి కేంద్రానికే కాదు, దేశానికి కూడా అధిపతి. కాబట్టి దేశం అంటే రాష్ట్రాలు. కాబట్టి యూనియన్కు అధిపతి మరియు రాష్ట్రాల అధిపతి కూడా. అందుకని యూనియన్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతికి ఓటు వేయాలి మరియు శాసనసభ సభ్యులు ఓటు వేయాలి. ఆ ఓటు వేయడం అనేది ఎలా ఉండాలి? ప్రజల ఆధారంగా ఉండాలి. అంటే ప్రజల జనాభా నిష్పత్తి ఆధారంగా ఆ ఓటు విలువ ఉండాలి. అందుకని ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో వీరి యొక్క ఓటు విలువ అనేటువంటిది వారి జనాభా నిష్పత్తి ఆధారంగా ఓటు విలువను లెక్కిస్తారు. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓటు చేస్తే అది ఒక ఓటు కాదు, సమ్ ఓట్లు అవి. అది ఎలా అంటే బేస్డ్ ఆన్ పాపులేషన్. సో చూడండి, ఇక్కడ ఫార్ములా మనకి ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఉంటుంది. సో ఎమ్మెల్యే ఓటు విలువకు ఫార్ములా ఏమిటి? ఎమ్మెల్యే ఓటు విలువకు ఫార్ములా ఏమిటి? రాష్ట్ర జనాభా బై రాష్ట్ర శాసనసభ సభ్యులు. రాష్ట్ర శాసనసభ సభ్యులు. సో మొత్తంగా డివైడెడ్ బై 1000. సో ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అండి? రాష్ట్ర జనాభా బై రాష్ట్ర శాసనసభ సభ్యులు డివైడెడ్ బై 1000 అని అంటున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ అనేటువంటిది రాష్ట్రానికి మారుతుంది. దేని ఆధారంగా అంటే ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా. సో ఇక్కడ రాష్ట్ర జనాభా కూడా ఏ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటామంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే రాష్ట్ర జనాభాను కన్సిడర్ చేస్తారు. ఎందుకు అలా? లేటెస్ట్ జనాభా లెక్కలు ఎందుకు తీసుకోరు అంటే ఈ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య కానీ ఈ పార్లమెంటు స్థానాలు కానీ ఇవి 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించినవి. సో అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. అందుకే రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఆ రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల చేత భాగించగా వచ్చిన దాన్ని మళ్ళీ 1000తో భాగించగా వచ్చేదే రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ. ఇలా ఒక్కొక్క రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అర్థమవుతుందండి? సో యూపీ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఓట్లు. అంటే యూపీ ఒక ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేస్తే వాటిని మనం 208 ఓట్లుగా కన్సిడర్ చేస్తాము. అలానే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు చేస్తే అది 149 ఓట్లు. ఓకే. అదే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు చేస్తే 132 ఓట్లు. ఎందుకంటే తెలంగాణ పాపులేషను ఏపీ కంటే మరి యూపీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 132 ఓట్లు తెలంగాణ ఎమ్మెల్యే ఓటు చేస్తే. అదే సిక్కిం రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు చేస్తే కేవలం 7 ఓట్లు మాత్రమే.
సిక్కిం ఒక ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేస్తే వాటిని ఎన్ని ఓట్లుగా తీసుకుంటాం మనం? 7 ఓట్స్ అంటాం. అదే యూపీ ఎమ్మెల్యే ఓటు చేస్తే 208 ఓట్స్ అంటాం. తెలంగాణ ఎమ్మెల్యే ఓటు చేస్తే 132 ఓట్లు, ఏపీ ఎమ్మెల్యే ఓటు చేస్తే 159 ఓట్లు. ఇలా రాష్ట్రపతి ఎన్నికల్లో సో రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ అనేది వేరువేరుగా ఉంటుంది. రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. దీన్ని మనము సారూప్యత పద్ధతి అంటాం. ఇక ఎంపీ ఎన్నికలకు వచ్చినట్లయితే ఎంపీ ఓటు విలువకు వచ్చినట్లయితే ఎంపీ ఓటు విలువ ఫార్ములా ఏంటి? ఎంపీ ఓటు విలువ ఫార్ములా ఏంటి చూడండి. ఎంపీ ఓటు విలువ ఫార్ములా మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ డివైడెడ్ బై మొత్తం పార్లమెంటు ఎన్నికైన సభ్యులు. మొత్తం పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు. సో ఈ రకంగా మనం ఫార్ములా తీసుకుంటాం. ఓకే, ఈ రకంగా తీసుకుంటే మనకు 708 ఓట్లు వస్తున్నాయి. సో మనకు గతంలో జరిగిన 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు. ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి మారుతుంది. సో కాబట్టి చేంజెస్ ఉంటుంది. అదే ఎంపీ ఓటు విలువ ఏ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ఎన్నికైనా మరియు పార్లమెంట్లో లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా ఓటు విలువ సమానం. సో ఒక ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు. దీన్ని పార్లమెంట్కి మన రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకరూపతా పద్ధతి అంటారు. సో ఇలా రాష్ట్రపతి ఎన్నికల్లో సారూప్యతా పద్ధతి, ఏకరూపతా పద్ధతి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సారూప్యతా పద్ధతి, ఏకరూపతా పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఎమ్మెల్యేల ఓట్ల విలువ అనేది రాష్ట్రానికి మారుతుంది. ఎంపీ ఓటు విలువ ఏ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ఎన్నికైన ఎంపీ ఓటు విలువ అయినా సమానమే, మరియు పార్లమెంట్లో ఏ సభకు ఎంపీగా ఎన్నికైన ఓటు విలువ సమానంగానే మనకు ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక తర్వాత రెండవ అంశం ఏంటి? ప్రాధాన్యత ఓటు అంటున్నాం. సో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటరుకు అంటే ప్రతి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడికి ఓట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ ఓట్ చేయడం అనేది అభ్యర్థులకు ప్రయారిటీ ఆధారంగా ఓట్ చేయాలి. అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏబీసీ. సో వీళ్ళ పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉన్నప్పుడు ఈ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు వీరి ముగ్గురికి ఓట్ చేయాలి ప్రయారిటీ ఆధారంగా. ఇప్పుడు బీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారనుకోండి, తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇలా ఈ రకంగా మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ చేస్తుంటారు కదా, అలా ప్రయారిటీ ఆధారంగా అభ్యర్థులకు ఓట్ చేయాలి. దాన్నే మనం ప్రాధాన్యత ఓటు అంటారు. అలా ఎందుకు చేయాలి, ఎందుకు ఈ పద్ధతి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ కోటా ఓట్లు. కోటా ఓట్లు అంటే ఏమిటి అంటే 50% ఎబోవ్. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి అందరి అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లతో పాటుగా ఆ ఓట్లు మొత్తం పోలై చెల్లుబాటు ఓట్లలో 50% ఎబోవ్ ఉండాలి. వాటిని మనం కోటా ఓట్లు అంటాం. సో కోటా ఓట్లు వస్తేనే రాష్ట్రపతిగా విన్ అవుతాడు. లేదు అంటే ఏ అభ్యర్థికి కోటా ఓట్లు రాకపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యత ఆధారంగా ఓటును మనం బదిలీ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏక ఓటు బదిలీ పద్ధతి అంటాం. ఇది నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసాం. ఓకే, సో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటిదంటే ఈ ఎన్నిక పద్ధతిపై ఉన్నటువంటి కొన్ని విమర్శలు ఏంటి, ఓకేనా,
అనే దాని గురించి కూడా చూద్దాం. ఎందుకంటే మనం నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటప్పుడు దానికి కావలసిన కంటెంట్ ఇంకొంచెం అవసరం, అందుకని దాని గురించి చెప్తున్నాను. సో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు. ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు. సో దీన్ని హేర్ పద్ధతి అని కూడా అంటారు. హేర్ పద్ధతి అని కూడా అంటారు. ఓకే, ఆండ్రే పద్ధతి లేదా హేర్ పద్ధతి అంటారు. దీన్ని సింగిల్ ఓట్ మెథడ్ అని కూడా అంటారు. సింగిల్ ఓట్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, రైట్. ఎనీవే, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో ఉన్నటువంటి విశిష్టత ఫస్ట్ చూద్దాం, తర్వాత దీనిపైన ఉన్న విమర్శలు కూడా చూద్దాం. విశిష్టత. సో విశిష్టత అనేది ఒకసారి చూడండి. ఏంటి విశిష్టత? పార్లమెంటు సభ్యులకే కాకుండా రాష్ట్రాల శాసనసభ సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రపతి హెడ్ ఆఫ్ ది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బాడీ, హెడ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, నాట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కానీ హెడ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో స్టేట్ లెజిస్లేచర్ మెంబర్స్కి అవకాశం ఇవ్వడం ఏంటి అని అంటే, సో ఇక్కడ రాష్ట్రపతి యూనియన్కు మాత్రమే బాస్ అని అనుకుంటున్నాం, స్టేట్స్కు బాస్ కాదు. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్కు బాసు రాష్ట్రపతియే. యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్ అంటారు. యూనియన్కు అధిపతి రాష్ట్రపతియే, రాష్ట్రాల యూనియన్కు కూడా అధిపతి రాష్ట్రపతియే. అందుకని సో ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. ఎందుకంటే రాష్ట్రపతి దేశ ప్రజలకు అధిపతి మరియు దేశంలోని రాష్ట్రాలకు కూడా అధిపతి. ఎందుకంటే దేశంలో ప్రథమ పౌరులు రాష్ట్రపతి, కాబట్టి శాసనసభ సభ్యులకు కూడా అవకాశం కల్పించడానికి దేశంలోని ప్రజలందరికీ నేతృత్వం వహించాలి కాబట్టే. తర్వాత ఇంకా ఇక్కడ పద్ధతి ఏమిటి అంటే, కోటా పద్ధతి అనేది ఎందుకు పెట్టారు? రాష్ట్రపతి ఎన్నికల్లో కోటా పద్ధతి అనేది ఎందుకు పెట్టడం జరిగింది? దీనికంటే ముందు ప్రాధాన్యత ఓటు ఎందుకు పెట్టారు? ప్రాధాన్యత ఓటు అనేది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒకసారి చూడండి. రాష్ట్రపతి దేశం మొత్తానికి బాస్. కాబట్టి రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో ప్రతి ఓటర్కి, అంటే ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్కి రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో భాగస్వామ్యం కల్పించాలి. ఇప్పుడు రాష్ట్రపతిగా ఏబీసీ అని చెప్పేసి 3 అభ్యర్థులు పోటీ చేశారు అనుకోండి. మొత్తం ఎలక్టోరల్ సభ్యులు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? మొత్తం ఎలక్టోరల్ సభ్యులు ఎంతమంది? మొత్తం ఎలక్టోరల్ సభ్యులు ఎంతమంది అంటే 4899 మంది. ఎలా అంటారా? చూడండి, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఎంత? 776 మంది. అంటే 543 మంది లోక్సభ ఎంపీలు, 233 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం 776 మంది ఎంపీలు. తర్వాత రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు 4100. చూడండి ఇక్కడ 4123. సో 4123 మంది రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు మరియు 776 మంది పార్లమెంటు సభ్యులు, మొత్తంగా 4899 మంది. ఈ 4899 మంది ఎలక్టోరల్ సభ్యులు ఒక వ్యక్తి రాష్ట్రపతి అవుతే ఆ రాష్ట్రపతి ఎన్నికలో వాళ్ళు భాగస్వాములు కావాలి. ఇప్పుడు 4899 మందికి ఒకే ఓటు ఇచ్చామనుకోండి, ప్రాధాన్యత ఓటు కాకుండా ఒకే ఓటు ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు 4899 మందిలో ఒక 2000 మంది ఈయనకు ఓటు వేసిందనుకో, ఒక
1899 మంది ఈయనకు ఓట్ చేశారనుకో, ఇంకొక 1000 మంది సికి ఓట్ చేశారనుకో, అప్పుడు ఏ విన్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే 2000 మంది మాత్రమే రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏ అనే వ్యక్తి రాష్ట్రపతి అయింది అనుకోండి. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి రాష్ట్రపతిగా కావడంలో 2000 మంది మాత్రమే భాగస్వాములు అయ్యారు. మిగతా వాళ్ళు అతనికి ఓట్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ పాపులేషన్ ద్వారా ఎన్నుకోబడిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వాములు కాలేదు. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అందుకని రాష్ట్రపతిగా ఎలక్ట్ అయ్యే వ్యక్తి అందరి సభ్యుల ఓటు ద్వారా ఎన్నికయ్యి ఉండాలి. అలా ఎన్నిక కావాలి అంటే ఏంటిది? ప్రాధాన్యత ఓటు. ప్రాధాన్యత ఓటు అంటే ఏమిటి? ఇప్పుడు ఏ, బి, సి అనే 3 వ్యక్తులు పోటీ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు 4899 మంది ఎలక్టోరల్ సభ్యులు వీళ్ళందరికీ ఓటు చేస్తారు. ఇప్పుడు ఈయన బి, ఇలా 2, ఇలా 3 అన్నారు అనుకోండి. ఇంకొంతమంది ఏం చేస్తారు? 1, 3, 2 అంటారు. ఇలా 8999 మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతి అభ్యర్థికి ఓటు చేస్తారు. అలా ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఎవరైతే ఎక్కువ పొందారో మరియు వారితో పాటుగా సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. అలా ఎవరైతే అప్పుడు రాష్ట్రపతిగా విన్ అవుతారో ఆ విన్ అయ్యే వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటు చేసినట్టుగా మనకు అక్కడ డిసైడ్ అవుతుంది. కాబట్టి భారతదేశంలోని ప్రజలందరికీ కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి. ఎందుకంటే దేశంలో ప్రథమ పౌరులు రాష్ట్రపతి. సో దేశం మొత్తానికి అధిపతి రాష్ట్రపతి. కాబట్టి దేశం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రతినిధి యొక్క ఓటు రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వారికి ఉండాలి. అందుకే ఈ ప్రాధాన్యత ఓటు అనేది తీసుకోవడం జరిగింది. సో ఇందులో కోటా ఓట్లు ఎందుకు అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా ఒక 50% ఎబవ్ ఉండాలి. సో అలా ఉన్నప్పుడే అసలైనటువంటి ప్రాతినిధ్యం అన్ని ప్రాంతాలకు రాష్ట్రపతి వహించినట్టు అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ తీసుకున్నటువంటి పద్ధతి. అయితే రాష్ట్రపతి ఎన్నికలపైన కొన్ని విమర్శలు ఉన్నాయి. సో ఏంటి ఆ విమర్శలు అంటే, రాష్ట్రపతి ఎన్నికలపైన కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏంటి ఆ విమర్శలు అంటే ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇది ప్రత్యక్ష పద్ధతిగా ఉంటే బాగుండేది, పరోక్ష పద్ధతిగా ఉండడం కరెక్ట్ కాదు అనేది ఒక విమర్శ. ప్రత్యక్ష పద్ధతి ఉండాలి, ప్రత్యక్ష పద్ధతి అనేటువంటిది ఉంటే బాగుండు. తర్వాత శాసన మండలి సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తే బాగుండు. తర్వాత మూడవది ఇక్కడ ఏమిటంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో అవకాశం ఉన్నటువంటి శాసనసభ సభ్యులకు రాష్ట్రపతిని తొలగించడంలో అవకాశం కల్పించకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇవి కొన్ని విమర్శలుగా మనం చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి కాకపోయినా ఇది పరోక్ష పద్ధతి అయినా ప్రత్యక్ష పద్ధతికి ఏమాత్రం తీసుకోదు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి ప్రజాప్రతినిధికి రాష్ట్రపతికి ఓట్ చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తి అందరికీ ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఉన్నారు. అయితే ప్రత్యక్ష పద్ధతిలో రాష్ట్రపతిని ఎన్నుకుంటే ఏమవుతుంది అంటే సమస్యలు వస్తాయి. ఎందుకంటే పార్లమెంట్ తరహా వ్యవస్థలో రాష్ట్రపతి డిజ్యూర్ అథారిటీ ఉండాలి, ప్రధానమంత్రికి డిఫాక్టో అథారిటీ ఉండాలి. సో రాష్ట్రపతి కంటే మనం ప్రధానమంత్రి ఒక నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి. అలాంటప్పుడు రాష్ట్రపతికి అన్ని నియోజకవర్గంలోని ఓటర్లు ఓటు చేయడం వల్ల అప్పుడు ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి బలం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. అందుకని రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ప్రత్యక్ష పద్ధతిగా ఉండకూడదు, పరోక్ష పద్ధతే కరెక్టు అని చెప్పేసి అన్నారు. శాసన మండలి సభ్యులకు ఎందుకు అవకాశం లేదు అంటే చెప్పాం, అన్ని రాష్ట్రాలకు శాసన మండలి అనేటువంటివి లేవు, శాసన మండలి అనేటువంటివి ఉండవు. కాబట్టి శాసనసభ సభ్యులకు తొలగించే అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో శాసనసభ సభ్యులకు అవకాశం ఉంది, తొలగించే విషయంలో లేకపోవడాన్ని ఒక విమర్శకు ఎదురైంది. ఎందుకు తొలగించే విషయంలో లేదు అంటే చూడండి, యూనియన్ అధిపతి రాష్ట్రపతి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అధిపతి కూడా రాష్ట్రపతి, అయితే
యూనియన్ ఆఫ్ స్టేట్స్ ద్వారా రాష్ట్రపతి ఎన్నికైన రాష్ట్రపతిని తొలగించే విషయంలో రాష్ట్రపతిపై అధికారం అనేది యూనియన్కు ఉండాలి కానీ స్టేట్స్కు ఉండొద్దు. అందుకని రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో యూనియను స్టేట్స్ రెండు భాగస్వాములు కావాలి. కానీ రాష్ట్రపతి యూనియన్ అధిపతి. రాష్ట్రాలు రాష్ట్రపతిని సవాలు చేయడానికి, రాష్ట్రపతిని అధికారాన్ని సవాలు చేయడానికి ఉండకూడదు. ఎందుకంటే భారత సమాఖ్య ఏకకేంద్ర సమాఖ్య. అందుకని స్టేట్ అసెంబ్లీ సభ్యులకు రాష్ట్రపతిని తొలగించే అవకాశం కల్పించలేదు. రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిగా ఉండాలి అని రాజ్యాంగ సభలో బలంగా ప్రతిపాదన చేసిన వ్యక్తి కేటీ షా. కానీ ఇది పరోక్ష పద్ధతి అయితేనే కరెక్టు అని చెప్పేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ మొదలైనటువంటి వ్యక్తులు పరోక్ష పద్ధతికి ఎక్కువగా మొగ్గు చూపడం జరిగింది. ఓకే, సో ఇది రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించిన ముఖ్య అంశాలు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.